పేరు శేఖర్. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మాకు ఫీల్డ్ వర్క్లో భాగంగా మమ్మల్ని కొన్ని ఆర్గనైజేషన్ పంపిస్తారు. నేను చేసే ఆర్గనైజేషన్ చైల్డ్ లైన్ మరియు మనసు. చైల్డ్ లైన్ ఏంటంటే తప్పుకోని పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళని గ్యాదర్ చేసి చైల్డ్ లైన్ పెట్టడం అనమాట. చైల్డ్ లైన్ అంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో కానీ, బీచ్లో కానీ ఇంటిని తప్పిపోయి చూద్దామని, వైద్యం చూద్దామని వచ్చేస్తారు. సో వచ్చేయడం వల్ల వాళ్ళు తెలియకోకుండానే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి ఎలాగెళ్ళాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళని గ్యాదర్ చేసి నా ఫీల్డ్ వర్క్లో భాగంగా వాళ్ళని పట్టుకుని, ఎక్కడ ఉన్నారో వాళ్ళంటే వాళ్ళని పట్టుకుని చైల్డ్ లైన్ వేయడం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి పంపిస్తారు. ఒకవేళ మీకు ఎవరైనా కనిపించినా, ఎక్కడైనా అలాంటి వాళ్ళు కనిపించినా 1098 ఫోన్ చేసి వాళ్ళని ఆదుకోవచ్చు, చిన్నపిల్లని. అలాగే మనసు గురించి చెప్పాలంటే అక్కడ చాలామంది అమ్మాయిలు మోసపోయి, అబ్బాయిల చేత మోసపోయి అబ్బాయిలు తీసుకొచ్చేసి సో కొంచెం ర్యాగింగ్ అలాంటివి చేయడం వల్ల వాళ్ళు మనస్తాపంతో వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి సిగ్గుపడి ఏం చేయాలి తెలియక తిరుగుతూ ఉంటారు. అలాంటి అమ్మాయిలను ఎక్కడ గ్యాదర్ చేస్తే చూసి వాళ్ళని మనం పట్టుకోవచ్చు, తీసుకుని ఆర్గనైజేషన్లో పెట్టచ్చు. గవర్నమెంట్ హోమ్ ఫర్ గర్ల్స్ కానీ, మనసులో కానీ చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి వైజాగ్లో. అలాంటి ఆర్గనైజేషన్ పెడితే బాధ్యత మనందరిది కూడా. అలాగే చిన్నపిల్లలు, తక్కువ పిల్లలను కూడా సేకరించి వాళ్ళు అడుక్కోవడం వల్ల వాళ్ళకి చాలా ఉంది కాబట్టి అలాంటివి కూడా తీసుకుని మన ఆర్గనైజేషన్లో పెట్టడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో అభివృద్ధి చెందుతారు. అలాగే వైజాగ్లో కూడా చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి. హోమ్ ఫర్ బాయ్స్ అండ్ చైల్డ్ లైన్ అండ్ SOS, ప్రేమ సమాజం. సో అలాంటిలో పెట్టడం వల్ల మనకు చాలా అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా బాధ్యత సేకరించి అలాంటి వాళ్ళని ఎవరైనా ఉంటే తీసుకుని పెట్టాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కోస్టల్ వరల్డ్ తెలుగు ఆన్లైన్ న్యూస్ పేపర్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.